హాయ్ అండి అందరికీ. మద్దాంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ప్రసాదాలు తీసుకుంటున్నాము. లడ్డూలు, పులిహార. మద్దాంజనేయ స్వామి గుడిలో లడ్డు చాలా బాగుంటుంది. తొక్కుడు లడ్డు ఇస్తారు ఇక్కడ. పులిహార కూడా చాలా బాగుంటుంది. పులిహార ఏ గుడిలో చేసినా చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే స్వామివారి ప్రసాదం కదా, అందుకే అంత టేస్ట్ ఉంటుంది. పులిహార గుళ్ళో చేసిన పులిహార అంటే మా నలుగురికి కూడా చాలా ఇష్టం. దర్శనం అయిపోయి ప్రసాదాలు తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి ద్వారకా తిరుమల వెళ్తున్నాము. ఈరోజు గుడి అయితే చాలా ఫ్రీగా ఉంది. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము. దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు మేము నుంచున్న బండి దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిస్తా దగ్గర నుంచి. ఇవన్నీ చూసారా, చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉండేవి ఇవన్నీ. నారింజ మిఠాయి, ఆ రౌండ్గా తిమిరి బిళ్ళలు అనమాట. అవి మేము అలాగే పిలిచేవాళ్ళం. చిన్నప్పుడు స్కూల్లో తిన్నాను అవి. మళ్ళీ ఇప్పుడు తినాలనిపించి ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నా. గుడి బయట పనస చెట్లు కూడా వేశారు. కాయలు కూడా రెడీ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. కాకపోతే ఆ కాయలు అసలు ఎవరు కొయ్యకూడదు. కూర్చోడానికి నీడ చాలా బాగుంది. వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి.